ఎన్ఆర్ఐల విశ్వ వేదికకు అంకురార్పణ జరిగింది. తెలంగాణ గడ్డపై గ్లోబల్ అసోసియేషన్ పురుడు పోసుకుంది. హైదరాబాద్ మొయినాబాద్ డ్రీమ్ వ్యాలీలో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జీటీఏ లోగోను ఆవిష్కరించారు. విదేశాల్లోని తెలంగాణ వాసులను ఏకం చేసేందుకు జీటీఏ ఏర్పాటు చేసినట్లు ఫౌండర్ తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఎన్ఆర్ఐలు కీలక పాత్ర పోషించారని చెప్పారు. తెలంగాణ సమాజాన్ని ఏకం చేయాలన్నదే జీటీఏ ఆశయమని పేర్కొన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు జీటీఏ కృషి చేయాలని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తెలిపారు. ఇక ఈ సందర్భంగా గ్లోబల్ అసోసియేషన్ ఏర్పాటు చేసినందుకు గాను ఆయన అభినందనలు తెలిపారు. దేశ చిత్రపటం మీద గొప్ప స్థానం నిలపాలని చెప్పి ప్రతి ఎన్ఆర్ఐ బిడ్డ ఆడపడతా ఉంటారు. ఇవాళ రాష్ట్రం సాధించుకున్న తర్వాత దీన్ని గొప్పగా అభివృద్ధి చెందేట దాంట్లో అందరం భాగస్వాములు కావాలని జీటీఏ అనేక రకాల సంఘాలుగా అనేక రకాల వ్యక్తులుగా కాకుండా ఒకటిగా ఉండాలి, కలిసి ముందుకు నడవాలని చెప్పి ఇవాళ ఆ జీటీఏను ఆవిష్కరించిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మీ ఆశయాలు, మీ స్ఫూర్తి మీరు లక్ష్యంలో ఉండొచ్చు కాక కానీ కోట్ల మందిని ఇంప్రెస్ చేయగలిగినటువంటి శక్తి సంపన్నులు కాబట్టి సమాజ పరిణామక్రమ గమనాన్ని ముందుగా పసిగట్టి మంచిని కోరేవాళ్ళు కాబట్టి తప్పకుండా మీకు విజయం చేకూరాలని, మీ ఆశయం నెరవేరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు. సకల జనులు సబ్బండ వర్గాలు సామాజిక చింతనతో ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం పాటుపడితే కష్టపడితే కానీ రాష్ట్ర సాధన జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగిన తర్వాత అభివృద్ధి ఫలాలు కూడా అందరికీ చెందాలి. తెలంగాణ అభివృద్ధి ఫలాల్లో కలుపుకొని ఉండాలి. అదేవిధంగా తెలంగాణ సమాజం ఒకప్పుడు కొన్ని దేశాల్లోనే కొద్ది వరకే ఉండేది. ఇవాళ తెలంగాణ సమాజం అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాల్లో కూడా ఎంతో బ్రహ్మాండంగా ఉంది. తెలంగాణ అనే పదం నుంచి ఇవాళ రాష్ట్ర సాధన వరకు జరిగిన కార్యక్రమాల్లో కూడా అందరు రకాల కూడా మలిదశ ఉద్యమాన్ని కళ్ళతో చూసాం. తొలిదశ ఉద్యమంలో కొన్ని కూడా ఒక వేదిక నిర్మాణం జరగాలనేదిలో పాలు పంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ ఆవశ్యకతను ముందుకు తీసుకెళ్లాలనే సదుద్దేశంతో ఒక పెద్ద ప్రయత్నం జరిగింది. ఈ గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కోసం